హాయ్ హలో నమస్తే. మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటా. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. ఎలక్షన్లకు ముందు పెట్టకథలు చెప్తూ రెచ్చిపోయి, తర్వాత తగ్గిపోయి, అడ్రస్ లేకుండా పోయి, మళ్ళీ ఇప్పుడు కప్పలా నోరు తెరిచిన యాంకర్ శ్యామల ఈరోజు మన షోకి వచ్చేసింది. హాయ్ నమస్తే శ్యామల ఆంటీ. ఏయ్ మాస్టర్, ఒళ్ళెలా ఉంది? నీ కంటికి నేను ఆంటీలా కనిపిస్తున్నానా? ఆంటీ కాకపోతే నువ్వేమైనా బాలాకుమారివా? బాలాపూర్. ఇదిగో, నువ్వు మీర్జాపూర్ మాటలు మాట్లాడితే నేనుండను, వెళ్ళిపోతాను. నా షోకి వచ్చి అప్పుడే వెళ్ళిపోతా అంటే ఎలా తల్లి? నోరు మూసుకుని అడిగిన దానికి సమాధానం చెప్పు సైదాబాద్. మాస్టర్ అరవకండి, మీరేం అడగాలనుకుంటున్నారో సూటిగా అడగండి. ఇన్నాళ్ళు మూసుకుని నోరు మళ్ళీ ఎందుకు తెరుచుకుంది చెప్పు నాన్న. పైసలు బాగా ముట్టాయా ముషీరాబాద్? అబ్బబ్బబ్బా, ఈ బాధలతో నన్ను బాధకు మాస్టర్. జగనన్న అంటే నాకు విపరీతమైన అభిమానం. ఆయన చేసే పనులు బాగుంటాయి, నాకు ఇష్టం. నేను జగనన్న అభిమానిని, వీరాభిమానిని. నీ అభిమానం ఉంటే మీ వాళ్ళను పొగుడుకో. నేను కాదన్న కానీ చంద్రబాబుని లోకేష్ని ఏమన్నావు తల్లి? ఏమన్నాను? పిల్లికి కూడా బిచ్చం పెట్టిన వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అన్నాను. 2 లక్షల కోట్లు సంపాదించిన బాబు ఎంతమందికి సహాయపడ్డారు అనేది ఆయన ఆత్మవిమర్శనం చేసుకోవాలి అన్నాను. ఆయన ఎంతమందికి సాయం చేశాడో, సేవలు చేశాడో, డెవలప్మెంట్ చేశాడో, ఏం చేశాడో జనాలకు అన్నీ తెలుసు తల్లి. ఇవన్నీ నీకు చెప్పాలా? ఇంతకీ మీ బాస్ దగ్గర ఎంత నొక్కావు తల్లి తంజావూర్? నేనెందుకు నొక్కుతాను? నాకేం అవసరం లేదు. నాకు జగన్ అంటే అభిమానం, పిచ్చి. పిచ్చి ఆయనకి అనుకున్నా. ఆయన ఫాలో అయ్యే వాళ్ళందరికీ పిచ్చే నా పిచ్చి తల్లి. మాస్టర్ మీరు ఏమైనా అనుకోండి, మా జలగన్న వరద బాధితుల కోసం ఆయన ఎంతో సహాయం చేశారు. దయచేసి కళ్ళు తెరిచి చూడండి, చెవులు రెక్కలు విరుచుకొని వినండి. ఆయన ₹1 కోటి విరాళం ప్రకటించారు కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు కదా శ్యామల ఆంటీ. మా పార్టీ కార్యకర్తలపై, నాయకులపై హత్యలు, దాడులు చేశారు. వారు చాలా మంది తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టపోయిన వాళ్ళందరికీ కూడా మా బాస్ సాయం అందించారు. కనపడలేదండి మాస్టర్ ఇవన్నీ? ఏం మాట్లాడుతున్నావు? మీ పార్టీ నాయకులు దాడుల్లో నష్టపోతే వాళ్ళకి సహాయం చేశారా? అదే నా సాయం అంటే. అంతేకాదు, చాలా మందికి చేశారు. ఎంతో మందికి విద్యార్థులను చదివిస్తున్నారు. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వైద్యపరంగా అన్ని చూస్తున్నారు. మా జగనన్న గ్రేట్, మా జలగన్న తోపు. ఆపు నీ డ్రామాలు. మీ నాయకుడు వరదకి భారీ కుట్ర చేసి జనాలందరినీ ముంచాలనే ప్లాన్ వేసిన మీ జలగన్న సాయం చేస్తున్నారని ₹1 కోటి ప్రకటించి ₹1 కూడా ఇవ్వలేదు కదా. పైపెచ్చు ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఆ జనాలందరికీ తెలిసే మిమ్మల్ని ఏకిపారేస్తుంటే మీలాంటోళ్ళని దించి ఇలా చెత్త రాజకీయాలు చేస్తే చూసే జనాలు పిచ్చోళ్ళ తల్లి. ఎవరికి తెలియదు మీ డ్రామాలు? కెమెరా డబ్బులు బాగా ముట్టినాయిగా, పోయి పని చూసుకో బాబా. చూశారుగా, ఇది వాటి షో. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.